వక్ఫ్ బోర్డ్ విషయంలో హిందువులు తప్ప అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. అది ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఒక హిందువులకి మాత్రం అది పట్టట్లేదు. 9,40,000 ఎకరాలు పోవడమే కాకుండా రేపది వాళ్ళ చేతికెళ్తే దాంట్లో ఏ కార్యక్రమాలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కానీ హిందువులకి అదేమీ తెలియలేదు, అసలు అది పట్టడం లేదు. ఈరోజు క్రైస్తవులందరూ కలిసి దాదాపు క్రైస్తవ ఎంపీలు 20 మంది ఉంటే దేశం మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఏకమై వక్ఫ్ బోర్డుకి సపోర్ట్గా నిలుద్దామని నిర్ణయించుకున్నారు. అందులో భాజపాకి చెందిన 2 ఎంపీలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వక్ఫ్ బోర్డుకి సపోర్ట్గా నిలుస్తూ ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చేయకుండా అడ్డుకుందామని అయితే వాళ్ళు తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా కేరళలో ఉన్నటువంటి క్రైస్తవ ఎంపీలందరూ కూడా ఈ తీర్మానం అయితే చేశారు. అంటే ప్రతి విషయంలో కూడా అందరూ ఒక ఏకాభిప్రాయానికి రాగలుగుతున్నారు. హిందువుల్లో మాత్రం ఈ ఏకాభిప్రాయం రావడం లేదు. ఈరోజు ఎంపీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళకు ఉన్నంత అవగాహన మనకి లేకపోవడానికి కారణం ఏంటో అర్థం చేసుకోండి. అదేంటంటే వాళ్ళు ప్రతి ఆదివారం ఎక్కడికైనా వెళ్ళి అంటే చర్చికి వెళ్ళి ఒక యూనిటీగా ఉండి కంపల్సరీగా రావాలి. ఆ రోజు చర్చికి వెళ్ళకపోతే వాళ్ళు అదొక రకమైనటువంటి మనోవేదనకు గురైపోతుంటారు. ఈరోజు నేను చర్చికి వెళ్ళలేదు, దేవుడా నన్ను క్షమించు అని వాళ్ళు అలాగ మనసులో కూడా ప్రార్థన చేస్తారు. లేదా పలానా వ్యక్తి రాకపోతే ఆ వ్యక్తిని గుర్తిస్తారు, ఎందుకు రాలేదని అడుగుతారు. మన దగ్గర అలా కాదు. ఒక దేవాలయానికి వెళ్ళకపోయినా పర్లేదు, మన దగ్గర కనీసం ఒక్కరోజైనా వారానికో నెలకో ఒక రోజైనా వెళ్ళాలి అనే ఇది లేదు. అంటే అందరిలో కూడా ఉన్నటువంటి యూనిటీ మనలో లేకపోవడానికి కారణం కూడా అదే. ఈరోజు వాళ్ళు తక్కువ కాలంలోనే యూనిటీని సంపాదించడానికి కారణం కూడా అదే. వాళ్ళనే కాదు, మిగతా అందరూ కూడా ముస్లింలు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. సిక్కులు కూడా ప్రతిసారి వాళ్ళ దేవాలయానికి వెళ్తారు, బౌద్ధులు కూడా. కానీ హిందువులు మాత్రమే యూనిటీ లేకపోవడానికి కారణం కేవలం గుడికి వెళ్తే వెళ్తారు, లేకపోతే లేదు ఇంటి దగ్గరైనా మొక్కేస్తారు. హిందువులు ఉన్నది ఎక్కువ మందే, కాకపోతే వాళ్ళ పని తప్ప ఇంకా వాళ్ళకి ఇంకోటి ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు మనపై జరుగుతున్నటువంటి ఈ కుట్రలను కూడా గమనించకపోతే, గుర్తించకపోతే భవిష్యత్తు నాశనం అయిపోద్దని మాత్రమే ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది.